పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. హరీష్ రావు బీజేపీలోకి డిసైడ్ అయి మంత్రాలు కొనసాగిస్తున్నట్లు వాస్తవాలు ఎంత ఉన్నాయో తెలియక బీఆర్ఎస్ నేత హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారా? బీజేపీ కూడా హరీష్ రావుకు ప్రత్యేకంగా ఆపరేషన్ సిద్ధం చేసిందా అంటే అవుననే అనిపిస్తుంది. హరీష్ రావుకు తన పార్టీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో బలమైన నేత అవసరమని భావించిన బీజేపీ హరీష్ రావుకు పార్టీ కండువా కప్పాలని డిసైడ్ అయిందని సమాచారం. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే బలమైన వాయిస్ అవసరమని భావించిన బీజేపీ కేంద్ర నాయకత్వం హరీష్ రావును పార్టీలోకి తీసుకుంటే ఖచ్చితంగా అది పార్టీకి ప్లస్ అవుతుందని అంచనా వేస్తుంది. హరీష్ రావు బీఆర్ఎస్లో ప్రస్తుతం కంఫర్ట్గానే ఉన్నారు. అయితే ఆయనలో ఒకంత అసంతృప్తి అయితే కనబడుతుందని అంటున్నారు. తనను లక్ష్యంగా చేసుకుని కల్వకుంట్ల కవిత విమర్శలు చేస్తున్నప్పటికీ కవితకు కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ ముందుకు రావడం లేదు. తనను గుంటనక్క అంటూ కవిత పదే పదే అంటున్నప్పటికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఖండించకుండా మౌనంగా ఉండడం హరీష్ రావును అసహనానికి గురి చేస్తుంది అంటున్నారు. అందుకే తన మేనమామ కేసీఆర్ కోసం పార్టీలో ఉన్నప్పటికీ జరుగుతున్న పరిణామాలు మాత్రం అసంతృప్తికి లోన్ చేస్తున్నాయి. దీంతో పాటు కవితను తిరిగి బీఆర్ఎస్లో చేర్చుకునే అవకాశాలు ఎవరూ కొట్టిపారేయడం లేదు. కవిత తిరిగి బీఆర్ఎస్లోకి వస్తే తనకు ప్రాధాన్యత దక్కుతుందని కూడా హరీష్ రావు భావిస్తున్నట్లుగా చెప్తున్నారు. అలాగే కవిత కొత్తగా పెట్టిన తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ తమకు ఇబ్బందికరంగా మారుతుందని భావించిన కేసీఆర్ ఆమెను బుజ్జగించి తిరిగి పార్టీలోకి తీసుకోవాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కవిత పార్టీలోకి వస్తే తానికి అక్కడ ఉండకూడదని డిసైడ్ అయినట్లు హరీష్ రావు సన్నిహితులు చెప్తున్నారు. దీంతో పాటు బీజేపీకి కూడా సరైన నేత అవసరం కావడంతో హరీష్ రావును బీజేపీలోకి తీసుకురావాలని డిసైడ్ అయి మంత్రాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో వాస్తవాలు ఎంత ఉందో తెలియదు కానీ ప్రచారం అయితే గట్టిగానే జరుగుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.